నమస్తే అండి. నా పేరు రాజు. నేను అరకులో ఉంటాను. నాది అరకు వేలండి. సో ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి విషయం నేను చెప్పదలుచుకున్నాను. మరి ముఖ్యంగా ఎవరి కోసం అంటే, సో అరకుని ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం. సో అరకులో చాలా మంది విజిట్ చేస్తున్నారు, మనకు తెలిసిందే. సో మన లోకల్ డిస్టిక్ నుండి వస్తారు, అలాగే వైజాగ్ నుండి వస్తారు, అలాగే ఓవరాల్గా మన స్టేట్ నుండి వస్తారు. సో హైదరాబాద్ నుంచి వస్తారు, తెలంగాణ నుండి, అదేవిధంగా ఓవరాల్ అదర్ స్టేట్స్ కావచ్చు, అదర్ కంట్రీస్ నుండి కూడా చాలా మంది వస్తున్నారు. ఈ మధ్య నేను చూస్తూ ఉన్నాం. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సో మరీ ముఖ్యంగా అరకులో కమర్షియల్ బాగా పెరిగిపోయింది. అంటే కామన్గా మీకు తెలిసిందే, అరకు ఎందుకు వస్తారు, ఇందులో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, చూడదగ్గ ప్లేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ బొర్ర కేవ్స్ కావచ్చు, అరకు ట్రైబల్ మ్యూజియం కావచ్చు, పద్మాపురం గార్డెన్ కావచ్చు, అదేవిధంగా చాప్రాయి, రణిజిల్లెడ వాటర్ ఫాల్, మాడగడ వ్యూ పాయింట్, అదేవిధంగా కట్కి వాటర్ ఫాల్. సో ఇలా చెప్పుకుని పోతే చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. కానీ సో ఆ ప్లేసెస్ని విజిట్ చేయడానికి టూరిస్టులు వస్తూ ఉంటారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని, ఇక్కడ ఉన్నటువంటి చల్లదనాన్ని ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పి చాలామంది టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు. అయితే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, టూరిస్టులు వస్తున్నారు, బాగానే ఉంది. సో ఇది మరీ ముఖ్యంగా నేను ఎవరి కోసం చెప్తున్నాను అంటే, టూరిస్టుల కోసం. సో టూరిస్ట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ టూరిస్టులు వస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి హెవీ ఎక్స్పెండిచర్ని భరించలేకపోతున్నారు. సో కామన్గా మనకు తెలిసిందే, టూరిస్ట్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా మనం తీసుకున్నటువంటి ప్రొడక్ట్స్ ఇవంతా కూడా ఎలా ఉంటుందంటే, చాలా హెవీ కాస్ట్లో ఉంటుంది. దాంతోపాటు ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్స్, తర్వాత మన ఓన్ వెహికల్ కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వెహికల్ చూసుకోవాలంటే అవి కూడా చాలా హెవీగా ఉంటుంది. సో హెవీగా ఉండటం అనేది కామను. సో అది లిమిట్లో ఉంటే పర్లేదని నా ఉద్దేశం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, మరి ముఖ్యంగా దీనికోసం మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్స్ కావచ్చు, ఇంకా రిమైనింగ్ ఎక్సెట్రా ఇవంతా కూడా ఏమవుతుందంటే చాలా హెవీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవంతా కూడా మీతో నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, సో యూట్యూబ్ వీడియోని కూడా నేను ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియోతోనే. సో అది కూడా మీకు తెలిసిందే, అరకులో చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు. సో అరకులో ఉన్నటువంటి నేచర్స్ని మీకు కళ్ళకు కట్టినట్టు చాలామంది చూపిస్తూ ఉన్నారు. సో చాలామంది యూట్యూబర్స్ డెవలప్ అయ్యారు, అరకులో ఉన్నటువంటి నేచర్స్ని తీస్తూ, అరకులో ఉండేటటువంటి టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని విజిట్ చేస్తూ, అదే కెమెరాలో తీస్తూ మీకు యూట్యూబ్ ద్వారా చూపిస్తూ ఉన్నారు చాలామంది. అయితే నేను ఆ పర్పస్తో అయితే నేను మీతో ఈ వీడియోని నేను పంచుకోవట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే టూరిస్టులు అరకులో విజిట్ చేస్తున్నారో సో వాళ్ళ కోసం చాలా కంప్లైంట్లు. ఎందుకంటే మాకు కొంచెం మా ఊరు దగ్గరలో మెయిన్ రోడ్ పక్కన మాకు చిన్న సైట్ అనేది ఉంది. సో ఆ సైట్లో మేము చిన్న టెంట్ హౌస్ అనేది పెట్టుకున్నాం అనమాట. సో అక్కడ వచ్చేటటువంటి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కంప్లైంట్లు అనేది చేయడం అనేది జరుగుతుంది. సో అదే రోడ్ సైట్లో మాకు చిన్న సైట్ ఉంది, అందులో మేము టెంట్ హౌస్ పెట్టుకున్నాం అనమాట. సో అందులో చాలామంది టూరిస్టులు వస్తారు, నైట్ స్టేయింగ్కి వస్తారు. సో వచ్చినప్పుడు చాలామంది కంప్లైంట్ ఏంటంటే, అరకులో అన్నీ కూడా చాలా కాస్ట్ అనేది చాలా హెవీగా ఉంది. సో మనం వైజాగ్ బీచ్ రోడ్లో కావచ్చు, వైజాగ్ జగదాంబ సెంటర్ కాంప్లెక్స్ ఏరియా, సో ఇటువంటి ప్లేసెస్లో, అంటే ఒక డెవలప్డ్ సిటీలో కూడా సో ఎక్స్పెండిచర్ అంత కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండదు. అలాంటిది ఈ ప్లేస్లో ఎందుకు అంత కాస్ట్ అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది. చాలా బాధ అనిపించింది. మనం కూడా వైజాగ్లో చాలా రోజులు మనం స్టే చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అక్కడ ఎక్స్పెండిచర్స్ ఎలా ఉంటాయి మాకు కూడా బాగా తెలుసు. సో అందుకని మాకు కూడా అనిపించింది, నిజంగా కదా అరకులో ఎక్స్పెండిచర్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి అనిపించింది. అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా ఏంటంటే, ట్రావెలర్స్ కోసం నేను చెప్తాను. సో ఎవరైతే టూరిస్టులు ఉన్నారో, సో అరకుని విజిట్ చేయడానికి మీరు రావాలనుకుంటున్నారు కదా, సో ఇక్కడ ఏంటంటే ఓన్ వెహికల్తో వచ్చినటువంటి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. సో అలా కాకుండా చాలామంది టూరిస్టులు ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి నేచర్ని, ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పి మార్నింగ్ మనకు ట్రైన్లో వస్తారు. సో వైజాగ్ ట్రైన్ మన అరకు ట్రైన్ 6:50కి స్టార్ట్ అవుతుంది. సో అది అరకులో రీచ్ అయ్యేసరికి 12 అరౌండ్ 11:30 ఆ టైం అవుతుంది. సో ఆ ట్రైన్లో ఎందుకు వస్తారంటే, ఓన్ వెహికల్స్ లేక కాదు, సో మీరే
టూరిస్ట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ట్రైన్లో ఎందుకు వస్తారంటే అక్కడ ఉన్నటువంటి టన్నెల్స్ కావచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదించడానికి మీరు ట్రైన్లో వస్తారు కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, అలా అని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, ఆటో డ్రైవర్స్కి కావచ్చు, లేకపోతే కార్ డ్రైవర్స్ కావచ్చు, వాళ్ళని నేను బ్యాడ్ చేయడానికి అయితే నేను చెప్పట్లేదు. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం నార్మల్గా తీసుకుంటే బెటర్ అని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే నేను ఎక్కడో వైజాగ్ నుంచి వచ్చిన వాడిని కాదు, లేకపోతే కింద సిటీ ఏరియా నుంచి వచ్చిన వాడిని కాదు. ఇక్కడ లోకల్లో ఉండి లోకల్ వాళ్ళ కోసమే నేను ఎందుకు చెప్తున్నానంటే, సో ఒకసారి టూరిస్ట్ మన ప్లేస్కి వచ్చి విజిట్ చేసిన తర్వాత సో నెక్స్ట్ సెకండ్ టైం కూడా మా అరకులో వచ్చి విజిట్ చేయాలనిపించేలా ఉండాలి. సెకండ్ టైం, థర్డ్ టైం అంటే ఎన్నిసార్లు అయినా కావచ్చు, మళ్ళీ అరకు వచ్చి విజిట్ చేసే విధంగా ఉండాలి. అంతేకాని ఒకరోజు అరకు వచ్చి విజిట్ చేసి అమ్మ ఏంట్రా బాబు ఎక్స్పెండిచర్ ఖర్చులు భరించలేకపోతున్నాము, ఇక్కడ ఆటో డ్రైవర్లు ఏంటి ఇంత హెవీ అమౌంట్ తీసుకుంటున్నారు, కార్ డ్రైవర్లు ఏంటి ఇంత హెవీగా కాస్ట్ తీసుకుంటున్నారు, లేకపోతే డిఫరెంట్ ఇంకా చాలా ఉంటాయి కదా, అవంతా కూడా ఏంటిది ఖర్చు, ఇంకా నెక్స్ట్ టైం నేను అరకు విజిట్ చేయను అని చెప్పే విధంగా ఉండకూడదు. సో ఒకసారి అరకులో వచ్చినటువంటి విజిటర్స్ ఎవరైతే ఉన్నారో, టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ అరకు వచ్చేటట్టు విధంగా మన ప్రయత్నం మనం చేయాలి. మన ప్రయత్నం అంటే ఏంటి, ఎప్పుడు ఏ కాస్ట్ అయినా సరే కొంచెం రీజనబుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నుంచి అరకులో స్టార్ట్ అయిన తర్వాత అరకు మనకి సెంటర్ పాయింట్ కదా. సో ఈ అరకు నుంచి మనం చాపరాయి వెళ్ళాలంటే సుమారుగా 15 km ఉంటుంది, అంటే వన్ సైడ్. సో బోత్ సైడ్ చూసుకుంటే 30 km మనకు వస్తుంది. సో 30 kmకి ఒక ఆటో ఎంత చార్జ్ చేయాలి, లేకపోతే ఒక కారు ఎంత చార్జ్ చేయాలి టూరిస్ట్ కోసం? సో 30 kmకి అయితే ఎలా చూసుకున్నా 1500 కూడా చాలా ఎక్కువే అన్న నా ఉద్దేశం. ఎందుకంటే మనకి కారులో అయితే డీజిల్ ఎంత 100 రూపీస్, అంటే 4 లీటర్స్ జర్చాకు మనకి సరిపోతుంది 4 లీటర్స్. అదే ఆటోలో అయితే ఒక 500-600 పెట్రోల్ మనకి సరిపోతుంది. సో అలా చూసుకున్న 1500కి మనం చాప్రాయి వెళ్తే మనకి 900-800 మనం ఇంకా ప్రాఫిట్లోనే ఉన్నట్టే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, టూరిస్టులు వచ్చిన తర్వాత వాళ్ళని బేరం ఆడడం ఎలా ఉంటుందంటే, నువ్వు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను బాబు, 3000 ఇస్తావా, 4000 ఇస్తావా, 5000 ఇస్తావా, నీ ఇష్టం అన్నట్టుగా బేరం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా 3000 లేకపోతే నేను రాను, ఫర్ ఎగ్జాంపుల్ 4000 లేకపోతే నేను రాను, అలా అని చెప్పి నేను అందరిని బ్యాట్ చేసి చెప్పట్లేదు. సో ఆటో డ్రైవర్స్లో కూడా, క్యాబ్ డ్రైవర్స్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, రీజనబుల్ ప్రైస్కి మనం తీసుకెళ్తే బెటర్ కదా. వాళ్ళకు కూడా వాళ్ళు కూడా డబ్బులు లేకుండా వచ్చి ఉంటారు, వాళ్ళని హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి అనుకుంటునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది ఏంటంటే ఇదే అవకాశంగా చూసుకొని ఎంత పడితే అంత అమౌంట్ తీసుకుంటే ఏమవుతుందంటే, పాపం టూరిస్టులు ఎవరైతే ఉన్నారో చాలా ట్రబుల్ అవుతున్నారు. ఎందుకంటే మీకు తెలిసిందే, టూరిస్టులు అందరూ బాగా బలిసిన వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు ఏం అరకు వచ్చేయట్లేదు. సో మనం కూడా వేరే ప్లేస్కి విజిట్ చేస్తే మనం కూడా టూరిస్టులమే. సో అలా వచ్చిన ప్రతి ఒక్కరూ బాగా డబ్బు ఉన్న వాళ్ళే రారు. సో కొంతమంది ఏంటంటే అప్పులు చేసుకొని సెలవుల్లో పిల్లలతో హెల్త్ బాగుంటుంది, ఫ్యామిలీతో హెల్త్ బాగుంటుంది, ఫ్రెండ్స్తో హెల్త్ బాగుంటుంది అని చెప్పి ఇంట్లో అప్పులు చేసి, లేకపోతే ఏదో కష్టపడి డబ్బులు సంపాదించి అలా అరకెళ్ళి విజిట్ చేద్దాం అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంతే కదా. ఇప్పుడు మనం వేరే ప్లేస్ కూడా మనం ఎలా వెళ్తాం, మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత విపరీతంగా మన దగ్గర నుండి అమౌంట్ని ఎక్కడ పడితే అక్కడ హెవీగా తీసుకుంటే మన పరిస్థితి ఏంటి? సో అది మనం ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మన పరిస్థితి అదే కదా. కాబట్టి ఎవరైతే టూరిస్టులు వస్తారో వాళ్ళని రీజనబుల్గా తీసుకోవడము బెటర్. ఎందుకంటే నేను చాలా చూస్తున్నాను. సో ఇందాక చెప్పాను, చాపరాయి వెళ్తే చెప్పాను కదా, 1500తో అయిపోయేదాన్ని 3000-4000. అదే ఇక్కడ నుంచి బొర్ర కేవ్స్కి వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2500, ఆటోకి అయితే 2000, కార్ అయితే 3000 విలో. సో అది కూడా చాలా ఎక్కువే, నేను చెప్పిన దాంట్లో కూడా చాలా ఎక్కువ అమౌంటే ఇది కూడాను. సో కొంతమంది ఇంకేంటి 5000-6000 తీసుకునేటటువంటి పర్సన్స్ కూడా ఉన్నారు. సో టూరిస్టులు కూడా ఒకటి గమనించాలి. సో మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు, అంటే మీకు డబ్బు అనేది పెద్ద ఇంపార్టెంట్ కాలేనప్పుడు మీరు ఎంతైనా ఇవ్వచ్చు, కానీ అదే అమౌంట్ రిమైనింగ్ టూరిస్టులు కూడా ఇవ్వలేరు కదా.
కాబట్టి వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించి టూరిస్టులు కూడా ఇక్కడ ఎంత అడిగితే అంత ఇచ్చేయకుండా కొంచెం రీజనబుల్గా వెళ్ళడం మంచిది. అదేవిధంగా కూడా లోకల్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా సో టూరిస్టులని ఇబ్బంది పెట్టకుండా కొంచెం రీజనబుల్గా ప్రైస్ తీసుకుంటే మంచిది. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే గోవాలో మనకు తెలిసిందే, మనకు తెలుసు కదా, ఎగ్జాంపుల్ గోవాలో ఏం జరిగింది ఒకప్పుడు మన ఇండియన్స్కి మన ఏరియాలో ఎవరైనా ఎక్కడికి రా టూర్కి వెళ్తామని అడిగితే నేను గోవా వెళ్తానని చెప్పేవాళ్ళు. ఎక్కడని కాదు, ఎక్కడైనా సరే. కానీ ఇప్పుడు ఆ నోట్ నుంచి ఆ మాట రావట్లేదు. ఎందుకంటే గోవా పరిస్థితి కూడా సేమ్ అంతే. అట్లా టూరిస్టులు ఎక్కువైపోవడము, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాస్ట్ అంతా కూడా విపరీతంగా పెంచేయడం, లాడ్జెస్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, లేకపోతే మనం తినే ఐటమ్స్ కావచ్చు, ఇవంతా విపరీతంగా పెంచేయడము. దాంతోపాటు ఆ లోకల్లో ఉండేటటువంటి ట్యాక్స్ డ్రైవర్స్ సో అక్కడికక్కడే జస్ట్ ఒక 2 km 3 km డిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడ తీసుకెళ్ళడం కోసం హెవీ అమౌంట్ని తీసుకోవడం. సో ఇటువంటి పరిస్థితుల్ని ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా భరించలేకపోయారు. ఇంకా నాయన దండంలో నాయన ఇంకా గోవాకి వెళ్ళేది లేదు, ఏం లేదని చెప్పి నార్మల్ పరిస్థితికి రావడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే, ఎంత వాళ్ళని ఏమంటాం వాళ్ళని మంచిగా మనం ఇక్కడ ఇన్వైట్ చేయగలిగితే సో వాళ్ళు మళ్ళీ రావడం వల్ల ఏమవుతుందంటే మన ఇన్కమే పెరుగుతుంది. ఎందుకంటే ఒకేసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఇందాక చెప్పాను ఒక ఎగ్జాంపుల్, 1500 అయ్యేదానికి 3000 తీసుకున్నాడు. 3000 తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంది, ఆ ఒక్క రోజుకే అది బెనిఫిట్. దాని తర్వాత టూరిస్టులు రావడం మానేస్తే ఇంకా రెగ్యులర్ ఇన్కమ్ పోతుంది కదా. నేను అనేది అది, ఇక్కడ ఏదో నేను బ్యాడ్ చేసి నేను ఇక్కడ లోకల్లో ఉండేటటువంటి క్యాండిడేట్స్ని నేను బ్యాడ్ చేసి నేను చెప్పట్లేదు. సో మనకి ఎప్పుడు కూడా మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఎలా ఉండాలంటే రెగ్యులర్గా రావాలి. ఒకే రోజు 5000 10,000 వచ్చేసి నెక్స్ట్ డే నుంచి అసలు ఎవరు లేకుండా ఖాళీ ఉండటం కన్నా రోజు ఎంతో కొంత వచ్చేది మిన్న కదా. కాబట్టి అది గమనించాలి. మనం టూరిస్టులకి ఎంత రీజనబుల్గా మనం ప్రైస్ని తీసుకుంటామో, సో వాళ్ళని ఎంత జాగ్రత్తగా మనం ప్రొటెక్ట్ చేస్తామో చూసుకుంటామో ఆ టూరిస్టులు మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. వాళ్ళ ఫ్యామిలీస్తో వస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్తో వస్తారు. అలా రావడం వల్ల ఏమవుతుందంటే మనకి రెగ్యులర్ ఇన్కమ్ పెరుగుతుంది, మన ఓన్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. సో అది చూసుకోవాలి. కానీ దొరికిందే కదా అవకాశం అని చెప్పి ఒకేసారి టూరిస్టుల దగ్గర నుండి మనం అన్ని గుంజేసుకుంటే ఏమవుతుందంటే ఇంకోసారి రావడానికి ఇంట్రెస్ట్ పెట్టడు. కాబట్టి ఇది ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళు కూడా గమనించాలి. సో అరకు వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ని మెజర్ చేయండి. ఫస్ట్ అరకు నుంచి చాఫ్రాయికి ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 15 km. అదేవిధంగా అరకు నుంచి మన కట్కి వాటర్ ఫాల్కి ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 15 km. అరకు నుంచి వంజంగి హిల్స్కి ఎంత, వన్ సైడ్ 50 km. అదేవిధంగా అరకు నుంచి పద్మపురం గార్డెన్ ఎంత, డిస్టెన్స్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ వన్ సైడ్ 2 km. సో అలా మెజర్మెంట్ చేసుకొని మీరు అమౌంట్ని ఇవ్వాలి టూరిస్టులు కూడా. అదేవిధంగా లోకల్ డ్రైవర్స్ కూడా ఈ యొక్క పెట్రోల్కి అదనంగా ఇంకా 300-400 ఎక్స్ట్రా మిగులుతుంది అనుకుంటే మీకు డోంట్ వరీ, నో ప్రాబ్లం. అంతేగాని ఎక్స్ట్రా అమౌంట్ని అయితే తీసుకోకండి. సో ఇది నా ఉద్దేశం. ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా, నేను మా రోడ్డు పక్కన మా ఊరు ఉంటుంది. సో ఆ ఊర్లో వచ్చేపోయే టూరిస్టులు ఉంటారు, వాళ్ళతో మేము మింగిల్ అవుతూ ఉంటాం, కలుస్తూ ఉంటాం. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చెప్తూ ఉంటారు, ఇంత హెవీ కాస్ట్ని భరించేది ఎలా అని చెప్పి. అంటే వైజాగ్లో ఒక మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా లేనటువంటి ఖర్చులు ఇక్కడేంటి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే లోకల్ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్ అండ్ ఆటో డ్రైవర్స్ అందరూ ఉంటారు కదా, రిమైనింగ్ అందరు కూడా, సో వాళ్ళందరూ కూడా రీజనబుల్ ప్రైస్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే చెప్తున్నాను కదా, మనకి ఇన్కమ్ అనేది రెగ్యులర్గా రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం ఒకే రోజు టూరిస్టులు వచ్చారు కదా అని చెప్పి వాళ్ళ దగ్గర నుండి ఎంత పడితే అంత లాగేసుకుందాం అనుకోండి, ఏమవుతుందంటే ఇంకోసారి రావడానికి ఇంట్రెస్ట్ పెట్టరు. ఒక సినిమా అయినా చూడండి, ఒక సినిమా హిట్ అవ్వాలంటే రెగ్యులర్ ఆడియన్స్ ఉండాలి. ఒకసారి వన్ టైం వాచబుల్ మూవీస్కి కలెక్షన్స్ అనేవి రావు. అంటే ఆ సినిమా ఎలా ఉండాలి, సినిమా బాగుంటేనే పదే వెళ్తారు.
సో అలా మన అరకులో ఉన్నటువంటి మన ఎన్విరాన్మెంట్ అంతా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ ఎవరైతే మీడియేటర్స్ ఉంటారో వాళ్ళు పొల్యూషన్ చేస్తున్నారు. సో అవి తగ్గించుకుంటే టూరిస్టులు విపరీతంగా పెరుగుతారని నా ఉద్దేశం. సో నా వీడియో మీకు నచ్చితే సో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా రిమైనింగ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా షేర్ చేయండి. సో వీడియో మీకు నేను ఎందుకు చేస్తున్నానో మీకు ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇది కేవలం టూరిస్టులు ఎవరైతే ఉన్నారో, అలాగే లోకల్లో ఉండేటటువంటి టూరిస్ట్ని ఎవరైతే మేనేజ్ చేస్తుంటారో వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఈ సంవత్సరంలో మనకి దసరా వచ్చేసింది ఆల్మోస్ట్. కాబట్టి దసరా నుండి మనకి ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది పూర్తిగా. ఇంకా దసరా అంటే దసరా నుండి ఇంకా లాస్ట్ మనకి సమ్మర్ వరకు ఇంకా కంటిన్యూస్గా టూరిస్టులు వస్తూ ఉంటారు. సో వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా రీజనబుల్ ప్రైసెస్ తీసుకోవాలి. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రైసెస్ని చూసి భయపడకూడదు, మళ్ళీ విజిట్ చేయాలని అనే విధంగా వాళ్ళు ఉండాలి. అదేవిధంగా టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంత అడిగితే అంత ఇచ్చేయకండి. సో నిజం తెలుసుకోండి, ఎంత కాస్ట్ అయితే అవుతుందో అంత కాస్ట్ మాత్రమే మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే వన్స్ ఒక్కసారి ఒక పర్సన్ ఎక్కువ అమౌంట్ ఇచ్చేస్తే రిమైనింగ్ లేనటువంటి టూరిస్ట్ కూడా అంతే అమౌంట్ని పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను అంటున్నాను. ఓకేనా? సో టూరిస్ట్లో విజిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లోకల్ క్యాండిడేట్స్ కూడా మీకు బ్యాట్ చేయడానికి అయితే నేను వీడియో చేయలేదు. సో విషయం తెలుసుకుంటే మనకే మంచిది. సో మనకు మంచిది ఎందుకంటున్నానంటే రెగ్యులర్ ఇన్కమ్ మనకు రావాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ.